ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అనే మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అయితే ఉదయకాలాన ఒక చక్కటి వాగ్దానం, దానిలో ప్రతిదీ కూడా వాగ్దానమే. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. నీవు దిగులు పడవద్దని ఎన్నో విషయాలు అక్కడ ఉన్నాయి. అయితే ఉదయకాలపు చక్కటి వాగ్దానం ఏంటంటే, నీకు సహాయం చేయువాడను నేనే అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడు? నీకు సహాయం చేసేవాడను నేనే అని దేవుడి ఉదయకాలాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నీకు సహాయం చేయువాడను నేనే అనే మాటను మనం చూసినప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తాం. మనతో అనేక మంది చెప్తారు, నాకు ఎవరు హెల్ప్ చేయమని మనం అడిగినప్పుడు కావచ్చు, లేకపోతే మనం ఏదైనా బంధుల్లో ఉన్నా చాలామంది త్వరగా మాటిస్తారు, నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను, నేను నీకున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నీ కొరకు నేనున్నానని చాలామంది చెప్తారు. కానీ వాళ్ళ యొక్క సహాయం ఎంతవరకు మనకు దక్కుతుందో తెలియదు. కానీ ఈ ఉదయకాలం దేవాతి దేవుడు నీతో అంటున్నాడు, నీకు సహాయము చేయువాడును నేనే అని నిన్ను పలుకరిస్తూ ఉన్నాడు. అయితే మనుషుల సహాయము ఎలాంటిది అని మనం చూసినప్పుడు, వాళ్ళు మన కొరకు చేసే సహాయం వాళ్ళ శక్తి కొలది చేయవచ్చు. వాళ్ళ శక్తి కొలది చేస్తారు, వాళ్ళకి మనసున్నంత వరకు చేస్తారు, ఒక మాటలో చెప్పాలంటే మనుషులు. కానీ దేవుని సహాయం ఎలా ఉంటుందంటే, మనము అంటే నీవు ఊహించని విధంగా ఉండదు, నీవు ఊహించిన మార్గాలు గుండా సహాయం రాదు. అలాగే ఒక్క మాటలో నేను చెప్పాలంటే, అసలు కొన్నిసార్లు నువ్వు ఆశ్చర్యపోతావు, నీకు నచ్చని వ్యక్తుల ద్వారా కూడా నీకు సహాయం అందిస్తాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళంటే నీకు అసలు పడదు, వాళ్ళ మీద అసలు నీకు నమ్మకం కూడా లేదు, కానీ వారి ద్వారా కూడా దేవుడు నీకు సహాయం చేయగలిగిన దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ఎలా చెప్పగలుగుతారు మీరు అనంటే, బైబిల్లో మనం చూస్తాము, కాకులను మనం చూస్తాం. కాకులు ఎలా ఉంటాయి? దొంగ కాకులు అని అంటారు. అవి మనం గనక ఏదైనా తినే ఆహార పదార్థాలు ఏమైనా బయట తీసివేసినప్పుడు మనకు తెలుసు, దాన్ని అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా నాన్ వెజ్ ఏదైనా క్లీన్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా మనం తినే వస్తువు, ఏదైనా ఆహార పదార్థాలు అక్కడ పెట్టామంటే అది నిమిషంలో తీసుకొని వెళ్ళిపోవడానికి చూస్తుంది కాకి. అసలు ఎవరైనా ఏదైనా నాన్ వెజ్ కొంచెం క్లీన్ చేస్తున్నారంటే ఇక కాకులు అక్కడ గోలగోలు చేసేసి మొత్తాన్ని హడావుడి చేస్తాయి. అలాంటి కాకి ఏం చేసిందో మనకు తెలుసు. ఏలియా భక్తుడు మరి కెరీతు వాకి దగ్గర దేవుని పిలుపు అందుకొని అక్కడ కూర్చున్నప్పుడు ఎవరి ద్వారా వచ్చింది సహాయం? ఆ దొంగ కాకే మాంసాన్ని, చక్కగా ఆహారాన్ని తీసుకొని దైవజనుని దగ్గరికి రొట్టెను మాంసాన్ని తీసుకొని వచ్చినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆయన చేసే సహాయం. ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నేనే నీకు సహాయం చేస్తాను, నీకు సహాయం చేసేవాడును నేనే అని దేవుడు నేను బలపరుస్తూ ఉండగా, మరి మనుషుల సహాయాన్ని కోరతావా, దేవుని సహాయాన్ని నువ్వు కోరతావా? దేవుడు సహాయం చేస్తే ఎలా ఉంటుందంటే, నువ్వు నమ్మవు, వీరి ద్వారా నాకు సహాయం చేస్తాడా, ఈ వ్యక్తులు నాకు సహాయం చేస్తారా, వాళ్ళంటే నీకు పడకపోవచ్చు, వాళ్ళని నువ్వు నమ్మకపోవచ్చు, కానీ వారి ద్వారా కూడా దేవుడు నీకు సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మన బైబిల్లో చూస్తామండి, మరి ఒక భయంకరమైన శాసనాన్ని పుట్టించాడు ఫరో రాజు. ఎలా అన్నాడు? ఒక మగబిడ్డ కనుక ఎవరికైనా పుడితే ఆ మగబిడ్డని మీరు పురిట్లోని చంపేసేయమని మంత్రసానులకి ఆజ్ఞాపించి మరి అధికారం ఇచ్చి మరి పంపించాడు. మంత్రసాని వచ్చి పురుడు పోయాల్సిన మంత్రసానే మగబిడ్డ పుడితే చంపేయమంటే ఆమెకు అధికారం ఇస్తే వాళ్ళే ఇది చేయాల్సిన, వాళ్ళే చంపేయాల్సిన అధికారం వాడి చేతిలోకి వస్తే ఎలా ఉంటుంది? కానీ దేవుడు మనకు తెలుసు, ఆశ్చర్యకరమైనటువంటి కృప ఏంటంటే, అలాంటి శాసనం మరి ఆ ప్రాంతంలో పుట్టి ఆ సమయంలో అనేక మంది మగపిల్లల్ని చంపి నైల్ నదిలో విసిరేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, ఏ రాజు ఇంట్లోనైతే శాసనం పుట్టిందో, ఎక్కడ శాసనాన్ని పుట్టించారో దేవుడు మోషేని తిన్నగా తీసుకెళ్ళి అదే ఇంట్లో అదే రాజకుమార్తె పెంచే విధంగా అద్భుతాన్ని దేవుడు చేయలేదా?
నిజంగా మన దేవుడు చేసే సహాయం ఎలా ఉంటుందంటే ఆశ్చర్యకరంగా వణుకు పడుతుంది. ప్రభువా నువ్వు ఇలా కూడా నువ్వు సహాయం చేయగలవా? అవునా కదా? నేను చెప్పేవి మీకు ఒకవేళ మనం ప్రతిదినం వినేటట్లుగా ఉంది అని కాదు, మనము దీన్ని కొంచెం ఆలోచించాలి. ఉదయకాలం ఆగి ఆలోచించండి. దేవుని సహాయము నీకు ఎలా కలుగుతుందంటే ఊహించని మార్గాల గుండా, ఊహించని వ్యక్తుల గుండా, ఊహించని అసలు ఒక మాటలో చెప్పాలంటే మరి శాసనం పుట్టిన దగ్గరే మోషే వెళ్ళడం, ఆ కుమార్తె అతన్ని ప్రేమతో పెంచడం, అంతేకాకుండా సకల విద్యలు నేర్చుకునే విధంగా రాజంతటి వాడిగా తయారు చేయబడ్డాడు. ఎక్కడుంటే ఏం చేసేవాడు, కానీ రాజంతటి వాడిగా తయారయ్యి తన ప్రజలను నడిపించే గొప్ప నాయకునిగా అక్కడ దేవుడు అతన్ని చక్కటి శిక్షణ దేవుడు అనుగ్రహించాడు. కనుక అంతేకాకుండా ఒక రోజున ఒక దినాన ఒక ఆవిడ ఏం చేసిందంటే డౌన్ టౌన్ అనే ప్రాంతంలో ఆమె ప్రయాణమై వెళుతూ ఉంది కారులో. ఆ సమయంలో అసలు ఆ ప్రాంతం అంటేనే అందరికీ కూడా భయం. మనకు తెలిసిన ఏరియాలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఏరియాలకి కొన్ని సమయాలు దాటిన తర్వాత వెళ్ళాలి అని అంటేనే చాలామంది భయపడే ప్రాంతాలు కొన్ని ఉన్నట్లుగానే ఆ ప్రాంతం కూడా అలాంటిదే. ఆ సమయంలో కారు వేసుకుని ఆమె వెళుతూ ఉంటే దేవుని సహాయం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను. ఆ ప్రాంతంలో ఆమె ఒక్కటే వెళుతూ ఉంది. అప్పటికే పని ముగించుకుని వస్తున్నప్పటికే చీకటి పడిపోయింది. ఇక ఆమె గుండెల్లో కొంచెం భయం కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో వెళ్ళాలి అని అంటేనే కొంచెం భయపడే ప్రాంతం. ఈ లోపల ఆమె కారు డోర్ లాక్ పడిపోయింది. ఆ డోర్ లాక్ తీసేవాళ్ళు ఆ ప్రాంతంలో ఎవరు లేరు. ఎవరైనా సహాయం అడగడానికి ఆ ప్రాంతంలో ఎవరు కనిపించినా ఆ ప్రాంత ప్రజల్ని నమ్మడానికి వీల్లేని పరిస్థితి. ఆ సమయంలో కొంతసేపటికి ఒక ఆయన రానే వచ్చాడు. ఏంటండి అని అంటే, నాకు మీరు సహాయం చేయగలరా, నా డోర్ లాక్ పడిపోయింది తీయగలరా అని అడిగితే, ఆయన చూడడానికి ఎలా ఉన్నాడంటే గడ్డం పెరిగిపోయి చూడడానికే భయం వేస్తుంది. అలాంటి సమయంలో తప్పనిసరి పరిస్థితి నాకు సహాయం చేయగలరా అంటే ఓకేనని చెప్పి అలా వెళ్ళి చిన్న హ్యాంగర్ తీసుకొచ్చి ఆ యొక్క సందులో పెట్టేసి టక్మన్ డోర్ లాక్ తీసేసాడు వెంటనే. ఈమె ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ అలాంటిది కాబట్టి ఆయన్ని హత్తుకొని థ్యాంక్స్ చెప్పి, మీరు చాలా మంచోళ్ళు అండి, నాకు సహాయం చేశారని ఇక డోరు ఓపెన్ చేసుకొని లాక్ చేసుకొని మళ్ళీ వెళ్ళబోతుంది. ఆ సమయంలో ఆయన ఏం చెప్పాడంటే, నేను మంచోడిని కాదు మేడం, ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు, నేను మంచోడిని కాదు, నేను ఎవరినో తెలుసా, దొంగనండి అన్నాడు. ఎవరిని? ఆ దొంగ కూడా ఏ దొంగ తెలుసా? కారుల దొంగ అంట. ఏ దొంగ? కారుల దొంగని నేను. జస్ట్ ఈ మధ్యకాలంలో శిక్ష పడితే 3 సంవత్సరాలు శిక్ష ముగించుకుని ఎప్పుడే రిలీవ్ అయ్యి వస్తున్నాను. ఈ లోపల మీకు కారు కనపడింది, మీరు అడిగారు, హెల్ప్ చేశాను. ఎవరైనా? కారుల దొంగ. కనుక ఆమె అప్పుడు ఆశ్చర్యపోయిందంట. అదిగో ఈ వాక్యం ఏమనుంది, భయపడకు, నేను నీ దేవుడను, నువ్వు దిగులు పడద్దు, నీకు సహాయము చేయవాడను నేనే. హల్లెలూయా. అప్పుడు ఆమె అనుకుందంట, దేవునికి థ్యాంక్స్ చెప్పి నా కోసం ప్రొఫెషనల్నే పంపించావయ్యా, ఈ సమయంలో ఎవరిని నా కోసం బాగా చేయిదిరిగినోడిని పంపించావు, అందుకే నాకు సహాయం చేయగలుగుతాడని నీకు తెలుసయ్యా ఎవరిని ఎప్పుడు ఎలా పంపాలని దేవుణ్ణి స్తుతించడం జరిగింది. కనుక మన దేవుడు ఇవన్నీ కూడా ఏదో ఇదిగో మామూలుగా వినడం కాదు, కానీ మనము ఆయన వాక్యాన్ని మనం విశ్వసించినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకునే విషయాలు కావచ్చు, మరి ఆ యొక్క సాక్ష్యమే కావచ్చు. ఈ ఉదయకాలాన దేవుడు నీకు సహాయం చేయాలని నువ్వు కోరుకుని ఆయనకు నిజముగా నువ్వు అప్పగించుకుని ఆయన మీద మనం ఆనుకుంటే తప్పనిసరిగా దేవుని సహాయము చేత మాత్రమే మనం మనుషుల సహాయం వల్ల మనం ఏమాత్రం కూడా అభివృద్ధిలోనికి రాలేం. దేవుని యొక్క సహాయము వల్లనే మనము ప్రాకారాలను దాటగలం. దేవుని సహాయం వల్ల మాత్రం మనందరికీ బాగా తెలిసిన మాటలేక, మనుషుల సహాయం వ్యర్థం, దేవుని సహాయం రాజుల కంటే అధికారుల కంటే మెన్నైనదని మన బైబిల్ గ్రంథంలో చూస్తూనే ఉంటాం. కనుక ఈ ఉదయకాలాన నీకు సహాయం కావాల్సిన స్థితిగతుల్లో ఒకవేళ ఉదయకాలాన ఎవరు నాకు సహాయం చేయగలరని కలవరపడుతున్న ఈ వేళ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేనే నీకు సహాయం చేస్తా. ఆయన సహాయం ఎలా ఉంటుంది? ఊహించని మార్గాలు గుండా, ఊహించని వ్యక్తుల ద్వారా, నీకు నచ్చని వ్యక్తులు కావచ్చు, నీవు మెచ్చని వ్యక్తులు కావచ్చు, అస్సలు వాళ్ళని నీ దృష్టిలోనే నువ్వు ఉంచుకోకపోవచ్చు, కానీ వారి ద్వారా కూడా నీకు దేవుడు ఏదో ఒక ఆశ్చర్యకరమైన ద్వారం చేత, అంతేకాదు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మరి ఒక రాజు ఉజ్జియా అనే రాజును మనం చూస్తే, మరి ఆయన కూడా దేవుడు అంటే అతనికి ఆశ్చర్యకరమైన సహాయం అందిస్తే అతను స్థిరపడేంత వరకు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అతనికి దేవుడు అనుగ్రహించినప్పుడు అతను గొప్పగా స్థిరపడినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. కనుక ఉదయకాలాన్ని ప్రార్థన చేసుకున్న అందరూ కూడా కళ్ళు మూసి, ప్రభా, మనుషుల సహాయాన్ని కోరుకుంటూ ఎప్పటి వరకు నా జీవితంలో
ఎందరినో నేను ఆశ్రయిస్తూ వచ్చాను, కానీ నీ సహాయం చాలా ఉన్నతమైనదని నేను తెలుసుకున్నాను. ప్రభా, నీ సహాయం నాకు కావాలి. నీ సహాయం వల్లనే నేను సమస్త పరిస్థితులు గుండా ప్రాకారాలను దాటి, అలాగుననే దేవుడు మనకు ఒక అనుకొనని మార్గాల్లో సహాయం చేసి, అదిగో దేవుడు ఉజ్జియాని ఎలా అయితే మరి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపి అతను స్థిరపడేంత వరకు దేవుని యొక్క సహాయం అతను ఎలా అయితే ఉన్నతమైన స్థితిలోనికి రానిచ్చిందో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత అతను ఒకవేళ మనసును గర్వించాడు, ఇవన్నీ మనం ప్రక్కన పెడదాం. కానీ దేవుని సహాయము ఎలా ఉంటుందంటే ఆశ్చర్యకరంగా మన యొద్దకు వస్తుంది. కనుక ప్రభా, ఇంతవరకు మనుషుల యొక్క సహాయం మీద నేను ఆధారపడ్డానయ్యా, నన్ను క్షమించు ప్రభా. నీ సహాయం చేత నేను సమస్తాన్ని నా జీవితంలో పొందుకోగలనని నేను విశ్వసిస్తున్నాను. నీ సహాయం మాత్రమే నాకు కావాలని ప్రభు చేతికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయ దుర్గమ, ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నిజమేనయ్యా, ఈ ఉదయకాలాన ఏ బిడ్డలు ఏ అవసరాల్లో ప్రభా ఇదిగో దిక్కుతోచని అనుభవాల్లో సహాయము దొరకక కలవరపడుతూ ఉన్నారో మాకు తెలియదు. కానీ ప్రభా, ఒకవేళ వారు ఎదుటినటువంటి సమస్యలు, వారు ఎదుటినటువంటి సవాళ్ళను వారు ఎదుర్కొనలేకనైనా కలవరపడుతున్న ఈ వేళ నీవు భయపడవద్దు, నేను నీ దేవుడును, నేను దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తున్నాను, అంతేకాదు నీకు సహాయం చేయువాడను నేనే అని వాగ్దానం చేస్తూ ఈ ఉదయకాలమే మీరు పరామర్శించి బలపరిచిన తండ్రి, ఉదయకాలమున తండ్రి, ఎవరైతే సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో అయ్యా నీ హస్తాన్ని చాపండి అయ్యా, ఆశ్చర్యకరమైన నీ సహాయాన్ని నీ బిడ్డలకు దయచేయండి నాయన. నిజమేనయ్యా, మేము ఊహించని వ్యక్తుల ద్వారా, ఊహించని మార్గాల గుండా కూడా మీరు మాకు సహాయం చేయగలుగుతారు. నిజమే, ఆ రోజున ఏలియా భక్తుడు నాయన నీ మాట చొప్పున వాగు దగ్గర కూర్చున్నప్పుడు నా తండ్రి, దేవుడు ఎవరినో పంపుతాడులే మనుషుల ద్వారా లేకపోతే అని ఏదో ఊహించుకొని ఉంటాడు. కానీ ఆశ్చర్యకరంగా నాయన కాకోలము చేత ఏలియాని పోషించిన గొప్ప దేవుడు నాయన. అలాగునే నాయన, నిజంగా ఫరో రాజు భయంకరమైన దుర్మార్గుడు, ఎంతటి క్రూరుడు నాయన. అలాంటి క్రూరుడు నాయన, ఇదిగో నాయన మగబిడ్డలను చంపాలని శాసనాన్ని పుట్టించిన అదే గృహానికి నాయన, ఎక్కడ శాసనం పుట్టిందో అదే స్థలంలో మోషే పెంచబడటానికి ఎంత గొప్ప ప్రణాళిక నాయన. నీ ప్రణాళిక ఉన్నతమైనది నాయన. అయా నీ సహాయము నాయన దొడ్డది ప్రభు. ఈ ఉదయకాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా నీ బిడ్డలు నీ మీద ఆనుకొనుటకు నాయన, ఇదిగో ఆధారపడుతూ నీ మీద ఆనుకొనుటకు నాయన అప్పగించుకొని చుండగా నాయన, నీ బిడ్డలకు మీరు సహాయం చేసి నాయన అద్భుతాలను చేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. అంత మాత్రమే కాకుండా ఉదయకాలన ప్రభా ఇదిగో పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ ఎవరికైనా ఉంటే వారిని నిండాలుగా దీవించి ఈ సంవత్సరం అత్యధికమైన క్షేమాన్ని వారికి కలుగుచేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దాన నెరవేర్పున అక్షరాలు కలుగు చేసి సాక్షులుగా నిలిపి కృపచూపమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి ఆయన సహాయము చేత నా దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను నా దేవుడు జరిగించును గాక. ఆమేన్.